KBR News 9. నర్సరావుపేట శివారు ప్రాంతం శాంతినగర్ నందు తెల్లవారుజామున హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు రావిపాడు టీడీపీ కూటమి నాయకులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, డీఎస్పీ నాగేశ్వరరావు క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం ఎమ్మెల్యే లింగంగుంట్ల ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. సంఘటన గురించి ఫోన్ కాల్ ద్వారా హోంమంత్రి అనిత, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, పార్టీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. చీరాల వచ్చే ప్రైవేట్ టూరిస్ట్ బస్సు శాంతినగరం దగ్గర యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఈ డ్రైవర్ తప్పిదం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. బస్సులో దాదాపు 65 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అదృష్టం ఏంటంటే ఉదయం 6:10కి యాక్సిడెంట్ అయినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, మరి ఎమ్మెల్యే గారు, నేను, డిఎస్పీ గారు, ఎస్పీ గారు, అందరూ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. మరి గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా, మన హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మన సూపరింటెండెంట్ గారు, అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యి అందరినీ కూడా ప్రాణాపాయం లేకుండా అందరిని కూడా బయటికి తీయడం జరిగింది. మరి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు సీటు కింద ఇరుక్కుపోతే మరి మురుగునీరు కూడా బస్సులోకి వెళ్ళడం జరిగింది. క్రేన్ల సహాయంతో బస్సును కూడా తీయటం జరిగింది. అమ్మాయికి కూడా ప్రాణాపాయం తప్పింది. గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే అమ్మాయికి పూర్తిగా బురద గుంటలో మునిగిపోయింది. మొత్తాన్ని శుభ్రం చేసి అమ్మాయికి వెంటిలేటర్లో పెట్టారు. ఆక్సిజన్ కూడా అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా మరి యాక్సిడెంట్ అవ్వగానే ఈ నర్సరావుపేట ప్రాంతాల ప్రజలందరూ కూడా వెంటనే హాజరయ్యారు. ముఖ్యంగా మీడియా వాళ్ళు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, డాక్టర్లు, అంబులెన్స్ అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యారు. వెంటనే సహాయ చర్యలు తీసుకోవడం జరిగింది. అందువల్ల ఎవరు కూడా ప్రాణహాని జరగలేదు. ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించారు. వాళ్ళ పిఏ మాట్లాడారు. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు, మినిస్టర్ గారు, వాళ్ళ పిఏ కూడా మాట్లాడారు. మరి జీవి ఆంజలి గారు, మన పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు కూడా పరామర్శ చేయడం జరిగింది. అందరూ కూడా ఇబ్బంది లేకుండా సత్వరం వైద్యం అందజేస్తాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్, దీంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. మనకి ఐసీయూ ఉంది, ఆక్సిజన్ సప్లై ఉంది, వెంటిలేటర్ ఉంది, అన్నీ కూడా దగ్గరుండి డాక్టర్లు సహాయం చేస్తారు. కాబట్టి ఎటువంటి ప్రాణహాని లేకుండా వీళ్ళందరినీ కాపాడుకుంటాము. బస్సులో దాదాపు 65 మంది ఉన్నారు. కొంతమంది మధ్యలో దిగిపోయారని చెప్పారు. ఇప్పుడు 43 ఉన్నారు. ఇప్పుడు చివరికి యాక్సిడెంట్ అయిన తర్వాత 15 మందే మనకి యాక్సిడెంట్లో మిగిలారు. కొంతమంది వాళ్ళు స్వగ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది. కొంతమందిని కార్లు పెట్టి వాళ్ళ స్వగ్రామం పంపించడం జరిగింది. ఏదైనా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మనం ఏ కార్యక్రమానైనా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరూ కూడా వెంటనే స్పందిస్తున్నారు. మరి ఇవాళ ఎవరు కూడా ప్రాణహాని లేకుండా జరగడం చాలా గొప్ప విశేషం. కాబట్టి ఇవాళ చాలా మంచి రోజని నేను భావిస్తూ ఉన్నాను. అందరూ కూడా సకాలంలో స్పందించారు. ముఖ్యంగా విలేకరులు వెంటనే స్పందించి సహాయ చర్యలు తీసుకురావడం జరిగింది. విలేకరుల దగ్గర నుండి జేసీబీలు తెచ్చారు. పోలీసు వాళ్ళు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా అండగా ఉన్నారు. ఏ కార్యక్రమాన్నైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాణాలకి మా ప్రాణం అడ్డం పెట్టి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఉమ్మడి కుటుంబం ఇప్పుడు సిద్ధంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించి వీరు ఎలా ఉన్నారని కూడా కనుక్కోవడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఫోన్ చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి స్పందించారు. అందరూ కూడా ఏ వైద్యం కావాలంటే ఆ వైద్యం చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అమ్మాయికి అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరు, సిటీ చెస్ట్, సిటీ అబ్డామిన్ ఇవన్నీ కూడా దగ్గరుండి తీర్చి మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాం.